ఏదో పట్టుకోండి సార్ ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి అక్కడ ఇంకా బిల్డింగ్ జస్ట్ శంకర్ గారు మాట్లాడారు అంతే. హలో కియా ఇండియా కార్పొరేట్ అఫీషియల్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. గ్రామ సర్పంచ్ అయినటువంటి కోటి లక్ష్మీ నరసింహ గారు మరియు ఎంపీటీసీ పెద్దిరెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. సత్యం ఫౌండేషన్ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని టెస్టులు ఏదైతే టెస్టులు చేయాలో అవన్నీ కూడా పరికరాలు పనిచేయట్లేదని చెప్పేసి బయటకు పంపించేసి పరిస్థితి నెలకొంది. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ అస్తవ్యస్తంగా దాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. ఓపీలు కూడా బాగా పెరిగాయి. అయితే ఈ కార్డియాలిక్ అరెస్ట్ అంటే హార్ట్ స్ట్రోక్లు అనేవి రామచంద్రపురం నియోజకవర్గంలో విపరీతంగా హార్ట్ స్ట్రోక్లు వస్తా ఉన్నాయి. రెండు కారణాలు దీనికి. కార్డియాలిక్ హాస్పిటల్ ఇక్కడ ఎక్కడా లేదు, కార్డియాలజిస్ట్ ఎవరు లేరు. మనం ఇక్కడ నుంచి ఒక హార్ట్ స్ట్రోక్ సింటమ్స్ వస్తే మనం డైరెక్ట్ గా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలి. ఈ లోపు జరకు కూడా అనర్థాలు జరుగుతున్నాయి. అలాగే ప్రజలు కూడా వెన్నునొప్పి వస్తుంటే చెమటలు పడుతున్నా సరే అదేదో గ్యాస్ నిప్పని, రైట్ సైడ్ వస్తే గ్యాస్ నిప్పని, లెఫ్ట్ సైడ్ మాత్రం వస్తేనే హార్ట్ అని, మిగతా చోట్ల ఎక్కడ వచ్చినా సరే హార్ట్ కాదని ఓ భ్రమలో ఉన్నాం. అలాగే నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు నాకెందుకు వస్తా స్ట్రోక్ అనుకోవడం లేదు. మనం చూసాం 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది స్కూల్లోనే, తర్వాత 14 సంవత్సరాల అబ్బాయి కాలేజీలోనే చనిపోయాడు. అలా ఒకరొకరు 18 సంవత్సరాలు ఒక్కొక్కరు చనిపోతా ఉన్నారు. అలాగే 21 సంవత్సరం అబ్బాయి కూడా చనిపోయాడు. సుమారు 400 మంది చనిపోయారు. సో దీని మీద ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు శంకర్ గారు నా ప్రాణ స్నేహితుల ద్వారా పరిచయం అవడం, ఆయన ఒక డాక్టర్ ఆన్ వీల్స్ అని ఒక బస్సు ఒకటి ఏర్పాటు చేసి, అలాగే 4 ఎలక్ట్రికల్ ఆటోస్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్తారు వివరాలన్నీ. ఒక సెటస్కోప్ ఉంటుంది. ఆ సెటస్కోప్ మీ హార్ట్ దగ్గర పెడితే మీ హార్ట్ కండిషన్ ఏంటనేది తెలిసిపోతుంది. ఆటోమేటిక్ గా మీ ఇక్కడ నుంచి డైరెక్ట్ సెటస్కోప్ నుంచి ముంబై, హైదరాబాద్ లో ఉన్న వీళ్ళ హెడ్ ఆఫీసులకి అక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఉంటారు. చూసి మీ హార్ట్ కండిషన్ ఏంటనేది చెప్తారు. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏంటి, మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో క్షుణ్ణంగా వచ్చేస్తారు. అలాగే ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ కూడా మీరు వచ్చి నమోదు చేసుకుని ఆ టెస్టులకు ఇవ్వగానే 10 నిమిషాల్లో మీ సెల్లోకి అన్నీ వచ్చేస్తాయి. మీ టెస్టులన్నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ కూడా అక్యురేట్ గా 99.9% అన్ని కరెక్ట్ గా వస్తాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే పెరాలసిస్ స్ట్రోక్ సంబంధించి పిల్లలకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక పెరాలసిస్ స్ట్రోక్ పేషెంట్ ఉన్నాడంటే అతనితో పాటు మనిషి రావాలి. అలాగే ఆటో ఖర్చు ఉంటుంది, మళ్ళీ రానుపోయిన ఆటో ఖర్చు ఉంటుంది. వాడు ఫిజియోథెరపీ చేసినందుకు 500-600 తీసుకుంటారు. వారానికి 2 సార్లు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. పెరాలసిస్ స్ట్రోక్ తీవ్రతను బట్టి సుమారు నెలకి 8 సార్లు చేయవలసి వస్తుంది. సో ఇక్కడ మీరు మిస్డ్ కాల్ ఇవ్వగానే మీ ఆటో ఇంటికి వస్తుంది. ఆటో మీద తీసుకుని వెళ్ళి వైద్యం చేయించి మళ్ళీ మీ ఇంటి దగ్గర ఫ్రీగా తిప్పడం జరుగుతుంది. ఏమైనా నామినల్ ఛార్జెస్, పెద్దవాళ్ళకి ఏమైనా నామినల్ ఛార్జెస్ 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉండొచ్చు ఫిజియోథెరపీకి. అలాగే పిల్లలకి పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఈ కంటైనర్ హాస్పిటల్ డాక్టర్ ఆన్ వీల్స్ అనే సబ్జెక్టు బస్సు, 4 ఆటోలు, అట్ ద సేమ్ టైం 3 కంటైనర్లు ఇక్కడ కాజులూరు, ద్రాక్షారం. సో మీరు ఇక్కడ నాయకులుగా మీరు దీని గురించి పూర్తిగా శంకర్ గారు చెప్తారు. అది తెలుసుకుని మీరు ప్రతి ఒక్కరికి దీని ఒక విశిష్టత చెప్పి ప్రతి ఒక్కరు నాయకులు మీరు కూడా మాకంతా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. కానీ
మీరు ఒకసారి టెస్ట్ చేయించుకుని మీ హార్ట్ కండిషన్ ఏంటి, మీ పరిస్థితి ఒకవేళ బాగోకపోతే ప్రైమరీ ట్రీట్మెంట్ బస్సులో ఇచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ స్టంట్ ఆపరేషన్ అనేది ఫ్రీగా ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగే అతి త్వరలో ఒక హాస్పిటల్ కూడా 5 కోట్లతో వైద్యశ్రీ ఫండ్స్ తో నిర్మించడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఆపరేషన్స్ సహారా సొసైటీ తరఫున శంకర్ గారు ఉన్నారు, ఆపరేషన్స్ ఉచితంగా అతి త్వరలో ఇంకా సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళకి ఎక్కువ గర్భకోశ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు 40 సంవత్సరాల లోపు ఖచ్చితంగా వేసుకుని తీరవలసిందే. ఎక్కడన్నా టెస్టులు నిర్వహిస్తుంటే 12 నుంచి 18% క్యాన్సర్ బారి పడుతున్నారు ఆడవాళ్ళు అందరూ. అంటే 118 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు. కాబట్టి ఒకటి హెచ్పివి వ్యాక్సిన్స్ వేయించుకోవడం, 2 ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం కోసం మరి ఒక బస్సు సుమారు 1.5 ఆ బస్సు కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలో జరుగుతుంది. ప్రస్తుతానికి సుమారు 2 కోట్లతో ఈ కంటైనర్ హాస్పిటల్ కానీ బస్సు కానీ 4 ఆటోలు మొత్తం అన్ని కూడా ఈ కియా సంస్థ వాళ్ళు మనకి అందజేశారు. మరి ఆ కియా సంస్థ వాళ్ళు ఈ యొక్క ఎలా జరుగుతుంది, అసలు ఎంత సర్వీస్ ప్రజలకు ఇస్తారనేది వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించి ప్రజలకు మేలు జరుగుతుందంటేనే ఇస్తారు. వాళ్ళు మరి శంకర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రాజెక్టు. అప్పుడే 1-2 నెలల నుంచి గెలిచినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి శంకర్ గారు నేను నిరంతరం కృషి చేస్తా ఉన్నాం. మరి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. దాన్ని మీ నాయకులుగా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని, ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు సెటస్కోప్ హార్ట్ మీద ఎడితే మొత్తం మీ బయోడేటా అంతా వస్తుంది, హార్ట్ బయోడేటా అంతా, మీ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా క్లియర్గా వస్తుంది. కాబట్టి ఇదే పరికరం. మరి ఇలాంటివన్నీ కూడా అందజేసిన సొసైటీ సహారా సొసైటీ తరఫున శంకర్ గారికి, ముఖ్యంగా కియా సంస్థ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్నో వేల జీవితాలను నిలబెట్టే ఈ ప్రాజెక్టు మీరు అందించడం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. డబ్బు. మూడవది మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండకపోవడం. ఒక వయసు పెద్ద ఆయనకి కానీ, ఒక పక్షవాతం వచ్చిన ఆయనకి ఒక హాస్పిటల్ తీసుకెళ్లాలంటే తోడుగా ఒక మనిషి ఉండాలి, మళ్ళీ ఒక ఆటో కానీ కారు కానీ ఉండాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తీసుకెళ్లే మనిషి కూడా తన పని మానుకో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే అది మన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్నమాట. ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా, అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఈ పెద్దవాళ్ళకి, మహిళలకు, వికలాంగులకి ఆరోగ్యం అందేటువంటి పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఏదైనా సమస్య వస్తే ఫోన్ కాల్ చేస్తే ఆటో ఇంటికి వెళ్తే వాళ్ళు పికప్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తుంది. ఇక్కడ డాక్టర్ చూస్తారు, చూసి మందులు ఏమైనా కావాలంటే అతి తక్కువ ఖర్చులో జనరిక్ మెడిసిన్స్ కాస్ట్ టు కాస్ట్, అంటే ఎంత ఖర్చు వస్తాయో అంతే ఖర్చు అనమాట. అట్లాగే టెస్టులు కూడా ఎంత ఖర్చు అవుతాయి అంతే ఖర్చుతో అందజేయడం జరుగుతుంది. అట్లాగే చిన్నపిల్లలకి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ లాంటి థెరపీస్ అవసరం అవుతాయి. వాటి కోసం బహుశా రామచంద్రపురంలో కూడా కష్టం అవుతామో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే. ఇక్కడ చిన్నపిల్లలకి అన్ని థెరపీస్ ఫ్రీగా చేయబడతాయి, పెద్దవాళ్ళకి మాత్రం అతి తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుంది. సో దీని ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతోని కానీ ఖర్చు లేకుండా కానీ చాలా ఇంపార్టెంట్ ఆరోగ్య వస్తువులు మీకు కల్పించాలా. కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు, కారు వేసుకున్నాం, 2 వీలర్ వేసుకున్నాం, మనం వెళ్ళి ఎక్కడో చూపించేసుకుంటాం. కానీ ఎవరికైతే కష్టంగా ఉంటుందో, వయసు మించిన వాళ్ళు కానీ, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఇది చాలా మంచి అవకాశం. దీంట్లో ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఖర్చు ఉండదు, డాక్టర్ చూసేదానికి ఏం ఖర్చు ఉండదు, మిగతా వాటికి కూడా అతి తక్కువ ఖర్చుతోని చేయబడుతుంది. మేము ఇలాంటి కేంద్రాలు ఇంకా ఒరిస్సాలో అక్కడక్కడ జరుపుతున్నాం. అక్కడ కూడా సగటు ఖర్చు బయట 100 రూపాయలు అయితే ఇక్కడ 25 రూపాయలు అవుతుంది. అంటే ఒక 70% ఖర్చు తక్కువ చేయబడుతుంది. ఎందుకంటే మొదటగా ఇది లాభం లేని సంస్థ, రెండవది ట్రాన్స్పోర్టేషను, డాక్టర్ ఫీజు ఇవి లేవు. సో ఈ 3 కారణాలతో 70% ఖర్చు తక్కువైపోతుంది. సో 25%తో మీకు ఆరోగ్య వస్తువులు అందించబడతాయి. మళ్ళీ రెండవది తక్కువ సమయంలో, అంటే మీరు ఇక్కడ నుంచి రామచంద్రపురం వెళ్ళాలి, లేకపోతే కాకినాడ వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి అంటే మీకు 4 గంటలు పోవడం, 4 గంటలు రావడం, అక్కడ వెయిటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే 10 నిమిషాలు, ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి 10 నిమిషాలే. సో 10 నిమిషాలు ఆటో వస్తుంది, ఇక్కడ చూస్తారు, మళ్ళీ వాపస్ దించేస్తారు. సో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతోని అందరు ఉంటారు. ఇక్కడ డాక్టర్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, నర్స్ ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు. సో ఈ అవకాశం అనేది తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంలో
మీకు ఆరోగ్యం యొక్క సౌకర్యం కలిగించాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం సుమారుగా 1 సంవత్సరం 2 నెలల నుంచి పనిచేస్తా ఉన్నాం. నేను వ్యక్తిగతంగా ఒకటి గమనించింది ఏంటంటే, మంత్రి గారి దగ్గర చాలా మందితో పనిచేసి ఉన్నాను. నేను ఒక 6 రాష్ట్రాల్లో పనిచేస్తుంది సహారా. ఒక 250 మంది మా ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 27-28 కేంద్రాలు ఉన్నాయి రకరకాలుగా. ప్రైమరీ రీహాబ్ సెంటర్ అని, రూరల్ హెల్త్ సెంటర్ అని, అట్లా రకరకాలుగా ఉన్నాయి. చాలా చోట్ల బాగా కష్టపడాల్సి వస్తుంది. మంత్రులతో మాట్లాడాలన్నా కానీ, ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా కానీ. మాకు తెలిసి 1వ కాల్ లేకపోతే 2వ కాల్లో మేము మంత్రి గారితో మాట్లాడగలుగుతాం అన్నమాట. సతీష్ గారికి ఫోన్ చేస్తే ఆయన సార్ లేరండి, బిజీగా ఉన్నారని చెప్పారు. నేను మాట్లాడిస్తానండి అని చెప్పి మళ్ళీ మాట్లాడిస్తారు ఆయన, ఎక్కడ అసెంబ్లీలో ఉంటే, సెషన్లో ఉంటే. సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మోస్ట్ యాక్సెసిబుల్ అండ్ అంటే యాక్సెసిబుల్ అంటే మనం మాట్లాడగలిగే, సమస్య చెప్పగలిగేటటువంటి మంత్రి గారు. కాబట్టి రామచంద్రాపురం నియోజకవర్గానికి వ్యక్తిగతంగా నాకు మంత్రి గారి పరిచయం జరగడం, వారితో కలిసి పనిచేయడం నేను చాలా సంతోషపడ్డాను అన్నమాట. చాలా చోట్ల మేము కార్యక్రమం చేసినాం, కానీ మీలాంటి మంత్రి గారు లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం అనేది వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. అట్లాగే ఇందాక సార్ చెప్పినట్టు ఒక కార్డియాక్ హాస్పిటల్, ఒక క్యాన్సర్ మొబైల్ మెడికల్ వ్యాన్, మళ్ళీ కొంతమందికి ఆర్కెస్ట్రా కూడా కవర్ కానీ సర్జరీస్ కొన్ని ఉన్నాయి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ కొంతమంది కోసం, వాటి కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాయకులు ఆయన. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి సహాయం అందించినటువంటి కియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.